మేడం ఒక చిన్న హెల్ప్ మేడం. చెప్పు. ఆ కొత్తగా వచ్చిన రూమ్ లో అగరబత్తి స్మెల్ రోజు రోజుకి పెరిగిపోతుంది మేడం. రే నాకు కూడా ఆ స్మెల్ పడతలేదురా, కానీ ఏం చేస్తాము, అమ్మాయికి రోజు నైట్ భగవద్గీత చదువుకొని అగరబత్తులు పెట్టుకుని అలవాటు ఉందంట. మనం ఏం చేస్తాము ఇంకా? సర్లే, టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది మేడం. 10 అవుతుందా? ఏంది మేడం అంత పర్టికులర్గా అడుగుతున్నారు? మన సాడీల సారిక రావాలి కదా. అవును, డైలీ ఏ ముచ్చట్లు పెట్టుకుంటారు మేడం? మాకు మస్తు ఉంటాయరా, నీకెందుకు ఆడోళ్ళ ముచ్చట్లు? సర్లే, రూమ్ నెంబర్ 12 నీకోసం వెయిట్ చేస్తుంది. నన్ను ఎందుకు ఇరికిస్తారులే అమ్మా. పోయి పని చూసుకోపో. ఏంటి మార్కెట్కి వెళ్ళలేదు ఈరోజు? నీకెట్లా తెలిసిందే? చాడీలే సారికమ్మా, అన్ని తెలిసిపోతాయి అంతే. అయినా ఏమైంది ఈరోజు ఇంత లేట్ అయింది నీకు? ఏదో చిన్న పని ఉంది, మర్చిపోయినా. అరే నీకు చెప్పడం మర్చిపోయినా, సింధుజ ఉంది కదా, అదన్నీ పచ్చళ్ళన్నీ దొబ్బేస్తుంది. దానమ్మ, దాన్ని కొడదాం తిడదాం అంటే అది నాకంటే హైట్ వెయిట్, దాన్ని ఏం చేయలేకపోతున్నానే. నెక్స్ట్ మంత్ దాన్ని పీక్ పిచ్చేస్తాలే. నీకు అంత సీన్ లేదులే. సరే, ఇదంతా పక్కన పెట్టు గానీ ఏసీ ఎట్లుంది? ఏసీయా? మన హాస్టల్లో ఏసీ ఎక్కడుంది? నేను మాట్లాడుతుంది ఆరుషిద కంప్లైంట్ బాక్స్ గురించి. ఓ అద్దా, నీకు ఒకటి చెప్పనా, దానికి అంత సీన్ లేదు. వాళ్ళ అమ్మ రోజు ఒకటే కూర పెడుతుందని మన హాస్టల్కి వచ్చి కూర్చుంది. అవునా? ఓర్దినమ్మ, నా 5 ఏళ్ల సర్వీస్ లో నేనే రిపేర్ చేపిలేదు. అది మొత్తుకున్నోడికి నేను అన్ని రిపేర్లు చేపించిన. నెక్స్ట్ టైం ఫీజులో కవర్ చేస్తా చూడు అవన్నీ. చెప్తా దాని పని. చూద్దాంలే. ఇంకేంటి? అమ్మ చెవులో బ్లడ్. అందరు వాళ్ళ రూమ్ లో ఉన్నారా? ఓకే మేడం. ఓకే మేడం, ఈ రూమ్ లో పొగ ఎక్కువ వస్తుంది మేడం రోజు రోజుకి. అవునరా, నాకు కూడా అదే డౌట్. ఈరోజు ఏదో తేడాగా వస్తుంది స్మెల్. ఏం చేస్తున్నారు అసలు? ఒకసారి చూడండి మేడం. ఒక చైర్ పట్టుకోనరా. ఏం చేస్తున్నారు అసలు? మేడం ఇదిగోండి మేడం. ఏయ్, తలుపుది తలుపుది. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఫస్ట్ అది కింద పెట్టు. అగరబత్తి అంటే ఏదో అనుకున్నాను. నువ్వు చేసే అగరబత్తి ఇదా మీ పద్ధతి? ఇదేనా మీ అయ్య నేర్పించింది నీకు? మళ్ళా భగవద్గీత చదువుతాడు. భగవద్గీత మళ్ళా పద్ధతులు అనుకుంటున్నా. మింగే ఫస్ట్ నువ్వు లేవు. అసలు ఏం చేస్తున్నావు? వీడేమో చెమటేసింది, అది ఎవరితో పోయిందని చెప్పుడు తప్ప ఇది రూమ్ లో ఏం చేస్తున్నా అనే కథలు చెప్పుడు లేదా? నాకేం సంబంధం లేదు మేడం. నీకేం సంబంధం లేదు మేడం? ఇద్దరు పెద్ద గొప్ప యాక్టర్లే. నాకు గుండె కొట్టేసిండ్రు ఈడ ఇద్దరు. నడవండి, ఇద్దరు ఖాళీ చేయండి, రూమ్ ఖాళీ చేయండి. ప్లీజ్ మేడం. ఖాళీ చేయమని చెప్పినా కదా, ఖాళీ చేయండి. హాస్టల్ వార్డెన్ ఈడ. ఏమనుకుంటుండ్రు? 5 years ఇండస్ట్రీ. ప్లీజ్ వెకేట్ చేయండి రూమ్. నువ్వు ఫస్ట్ అగరబత్తులు ఆపు, బంద్ చేయి. ప్లీజ్ మేడం, వెకేట్ ప్లీజ్.